Hey guys, welcome back to GK Reddy Vlogs. సో ఇదైతే ఫస్ట్ మోటో వ్లాగింగ్ అండి మన ఛానల్లో. సో నేను ఉండేదైతే బెంగళూరు. సో ఈరోజు ఆనేకల్, నేను ఉండేది ఆనేకల్లో. సో ఆనేకల్ నుండి బెల్లందూరుకు వెళ్తున్నాను. సో బెల్లందూరు చాలా మందికి తెలిసింటుంది. సో వరల్డ్ ఫేమస్ ఫ్లడ్స్ అయిండే ఒక టైంలో. సో అక్కడే మా ఆఫీస్ ఉండేది. సో ఇప్పుడు ఆఫీస్కి అయితే బయలుదేరాను. అలాగే ఈరోజు బెంగళూరులో ఎలా ఒక ట్రాఫిక్ ఉంటుందని చూపిస్తాను మీకు. ఇప్పుడు టైం అయితే 9:43 అయిందండి. పీక్ అవర్ ఇది ట్రాఫిక్ బెంగళూరులో. ఎక్కడెక్కడ ఎలా ట్రాఫిక్ ఉందో మీకు చూపిస్తాను. చాలామంది హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో చూసుంటారు. ఎందుకంటే తెలుగు బ్లాగ్స్ అంటే ఎక్కువగా వచ్చేదే ఆంధ్ర తెలంగాణలో. ఇక్కడ చాలా మందిని చూడవచ్చును హెల్మెట్ పెట్టుకోకుండానే పారాడుతూ ఉంటారు. ఆహాహా రే. సో వాళ్ళంతా ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేదు అంటే ఇక్కడ ఎవరు అడగరు. అందుకే మన వాళ్ళకి ఎలా అంటే ట్రాఫిక్ పోలీస్ పొట్టి ఫైన్ వేస్తే తప్ప హెల్మెట్ పెట్టుకోవాలి అనే ఒక ఇదైతే రాదు వీళ్ళకి. సో హెల్మెట్స్ ఉండేది సేఫ్టీ కండి. ఎప్పుడైనా కానీ టూ వీలర్లో బయటకు పోతున్నారంటే ఫస్ట్ సేఫ్టీ హెల్మెట్ పెట్టుకోండి. జనరేషన్ కరెక్టా కంపెనీ వాళ్ళు ఎందుకు ఇలా తయారైపోయినారో తెలియదండి. దీన్ని చూస్తే ఇది వెన్యూ నా క్రేటా నా డిఫరెన్సే వచ్చేదో. ప్రస్తుతానికైతే క్రేజీగా ట్రాఫిక్ జామ్ అయింది అటు పక్క. సో గూగుల్ తల్లి ఒక షార్ట్ కట్ చూపించింది. పదండి. బెంగళూరులో సర్వే కావాలంటే షార్ట్ కట్స్ తెలిసిండాలి. ఒకవేళ షార్ట్ కట్స్ తెలీదు అంటే గూగుల్ మాతో ఉంటుంది, చూపిస్తుంది. అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నమ్మేదం పోవదండి గూగుల్ని. ఇదైతే సూర్య సిటీ అంది, కర్ణాటక హౌసింగ్ బోర్డ్. సో వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఒక లేఅవుట్ ఇది. ఇక్కడ పొమ్మని చెప్తా ఉంది. ఓకే, బొన్నపల్లి రోడ్. లెట్స్ ఎస్కేప్ ఫ్రమ్ ద ట్రాఫిక్. కొన్ని టైంలో గూగుల్ మాత్రం మంచి సజెషన్ ఇస్తుంది. కొన్ని టైంలో మాత్రము ఇక్కడే రౌండ్లు కొట్టిపించేస్తుంది. ఆహా, వాట్ ఏ క్రేజీ డ్రైవింగ్ బ్రో. నేనైతే స్కూటీలో ఆడవాళ్ళు ఇలా పై తెచ్చి చూశాను. ఏం ప్రాబ్లమో ఏమో అతనికి. ఈ షార్ట్ కట్ రోడ్ అయితే నేరంగా చందాపురాకి తోడుకొని పడిస్తుంది. సో అప్పుడే అక్కడ ఏం ట్రాఫిక్ చూసినారో. సో ట్రాఫిక్ అంతా కట్, డిస్టెన్స్ అయితే సేమ్. ఇంకేమండి సంగతులు? అందరూ బాగున్నారు అనుకుంటా ఉన్నాను. మీ పనులంతా బాగా చెరుగుతున్నాయి అనుకుంటాను. కొంచెం సైడ్ ఇవ్వండి నాయన. ఇదిగో మెయిన్ రోడ్కి అయితే మనం వచ్చేసాం. చూడండి, ఇలా సైడ్లో గ్యాప్ పెట్టుకొని అటుపక్క పోనీయకుండా అడ్డేసుకుంటారు. ఏం చేసేది, మళ్ళీ లెఫ్ట్లోనే రావాలి. ఇలా పదా జమిటో అబ్బాయి, పైన ఎక్కించుకొని పోవాలరా. నువ్వు సైడ్లో వెళ్తే టైర్ స్కిడ్ అవుతుంది. ఓకే, లెట్స్ గో అండ్ కనెక్ట్ టు ద హైవే. సో రెగ్యులర్గా వచ్చే రూట్లో అయితే ఏదో యాక్సిడెంట్ అయిందనేసి గూగుల్ చూపిస్తూ ఉంది. చూడండి, ఇది మన బెంగళూరులో ఉండేటువంటి ఎలక్ట్రిక్ బస్సెస్ ఫ్రమ్ BMTC అస్త్రా. అమ్మో, ఏంద్రా ఈ ట్రాఫిక్. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో పోండ్రా అంటే ఎక్స్ట్రీమ్ రైట్ లో పోతారు ఈ లారీలో. ఏం చెప్పాలనో తెలీదు. అశ్వమేధ క్లాసిక్. చూడండి, ఇదే బెంగళూరులో ఉండేటువంటి మెట్రో ఎల్లో లైన్. సో ఏమొక డ్రైవర్లెస్ మెట్రో అయితే స్టార్ట్ అవుతా ఉంది. అది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది ఫ్రమ్ బొమ్మసంద్ర నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఇదే భారతదేశానికే మొట్టమొదటి డ్రైవర్లెస్ మెట్రో ట్రైన్ అండి. స్టార్ట్ అయ్యేది బెంగళూరులోనే. సో ఈ పాటికైతే స్టార్ట్ కావాల్సిందే. ట్రైన్స్ డిలే అవ్వడం వల్ల ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేబీ ఇయర్ ఎండ్ అంటున్నారు, చూడాలి. అబ్బాయిలు హెల్మెట్ పెట్టుకోండ్రా, మళ్ళీ షోకి చేసేదానికి మీరే ఉండరు. మీరు ఒకవేళ బెంగళూరులో వండుకొని ఈ ఒక వ్లాగ్ చూస్తున్నట్లయితే ఒక లైక్ వేసుకోండి, కమెంట్ చేయండి. అరే డిజైరు, నీ చాలా డిజైర్లు ఉంది పోరా.
చూడండి ఎలా ఇది సిచ్యువేషన్ పెడతారంటే బెంగళూరు ట్రాఫిక్ వాళ్ళు ఇది ఫుల్ డౌన్. ఒకవేళ మిస్ అయింది అనుకోండి, ముందు ఒక స్పీడ్ కెమెరా ఉంది, స్పీడ్ కెమెరా మనం ఫోటో తీసేస్తుంది. 60 ఇస్ ద స్పీడ్ లిమిట్. 60 కన్నా పైన మన గాడి పోతా ఉందంటే స్పీడ్ కెమెరా క్యాప్చర్ చేస్తుంది. చూపిస్తాను రండి. ఇదైతే 60, ఇక్కడ చూడండి స్పీడ్ కెమెరా హెడ్ పోతా ఉన్నారు. ఒకవేళ మీకేమైనా అక్కడ ఫ్లాష్ కనిపించింది అంటే కమెంట్ చేయండి. చూడండి 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 చూసారు కదా, ఫ్లాష్లో వచ్చింది. అదే అండి స్పీడ్ కెమెరా. ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఉన్నది. ఒకవేళ బెంగళూరు నుంచి చూస్తామండి, మీకు ఈ విషయం తెలియదంటే తెలుసుకోండి. సో ఇప్పుడు వస్ రోడ్కి అయితే వచ్చేసాము. వస్ రోడ్లో రైట్ తీసుకొని ఇంకో షార్ట్ కట్ రోడ్లో వెళ్ళాలి. ఒకవేళ స్ట్రైట్ పోయి సిల్ బోర్డ్ గాన పోతే చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది ట్రాఫిక్. సో అందుకని ఇక్కడ షార్ట్ కట్ ఉంది, ఇక్కడ వెళ్ళిపోతాం. సో ఇంటి నుంచి ఇక్కడికి అంటే నేను వెళ్ళే ఆఫీస్ అంటే మన బిజినెస్ లేండి. సో బిజినెస్ స్పాట్కి వెళ్ళేదానికి 22 to 23 కిలోమీటర్స్ అవుతుందండి. సో ఈ 23 కిలోమీటర్స్ జర్నీకి 1 అవర్ కావాలా, అంత ట్రాఫిక్. రోడ్ కూడా చాలా ఖరాబ్గా ఉందండి. రే ఇవన్నీ రోడ్ అంటురా బాబోయ్. చూడండి ఎలా ఉంది పాతల్స్నంతా ఈ బీబీఎంపీలో అది ఎప్పుడైతే మూస్తారో తెలియదండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. బీబీఎంపీకి వచ్చే మేయరు, కార్పొరేటరు వీళ్ళు డెవలప్ అవుతున్నారు, ఎవరితో ఏరియాస్ మాత్రం డెవలప్ అవ్వట్లేదు. అర్థం చేసుకోండి. ఆల్మోస్ట్ లాస్ట్ 4 years నుంచి చూస్తున్నాను ఈ రోడ్ ఇలాగే ఉంది, ఏం చేంజ్ అవ్వలే. పడ్డ వంకలు ఎక్కువ అవుతా ఉన్నాయి తప్ప తక్కువ అంతా అవ్వట్లేదు. చూడండి ఎక్కడుందా, రోడ్లు సరిగ్గా లేవు. చూడండి పాతోళ్ళు ఎలా ఉంది. ఇక్కడ చూడండి ఎలా పెట్టినారు. ఇదొక చూడండి. అలాంటి పాటల్స్లో ఎక్కువగా దెబ్బతినేదే 2-wheeler వాళ్ళు. సో డేలో అయితే కనబడతాయి ఓకే, నైట్లో కొన్ని చోట్లయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఎంత ఘోరంగా అంటే కొంతమంది అయితే పొడి డబ్బులు తిన్నారు, కొంతమంది పొడి ప్రాణాలే కలుసుకున్నారు. వెళ్తూ ఉంటారు, సడన్గా పాతలు వస్తుంది, దాన్ని తప్పించేదాం పోతారు, లేకపోతే దాంట్లో వద్దేసి హ్యాండిల్ చేయలేకుండా పడిపోతారు. పట్టినప్పుడు వెనకాల వెహికల్ వస్తూ ఉంటుంది, సడన్గా వాళ్ళు కూడా బ్రేక్ వేసేదాకా వెళ్ళు, కంట్రోల్ సైకిల్ వాళ్ళకిను. సో యాక్సిడెంట్స్ హ్యాపెన్స్ లైక్ దట్. ఇఫ్ ద రోడ్స్ ఆర్ గుడ్, యాక్సిడెంట్ వోంట్ హ్యాపెన్ అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ రైడింగ్ ఆర్ డ్రైవింగ్ రెక్లెస్లీ. చూస్తున్నారు కదా ఈ ట్రాఫిక్ జామ్ వచ్చేసి వెనకాల నుంచి చూస్తే ఆల్మోస్ట్ 500 meters నుంచి చూసుకొచ్చినారు. ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇది ఎన్ని కిలోమీటర్లు అనుకుంటారు? ఆల్మోస్ట్ ఒక 4 kilometers, 3 to 4 kilometers అండి. ఇలాగే అందుకే 2-wheelerలో చేస్తే ఇలా ఆపోజిట్లో ఖాళీ ఉన్నప్పుడంతా కొడుకొని పోతా ఉండొచ్చు. బట్ నీడ్ టు బి కేర్ఫుల్ బికాస్ వీఆర్ గోయింగ్ ఇన్ ఆపోజిట్. ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి కొట్టుకొని పోతే ఆపోజిట్లో ఎవడైనా సడన్గా వచ్చినాడు అనుకోండి, గోవిందా. చూడండి ఇది బెంగళూరు ట్రాఫిక్. మెయిన్ రోడ్లో కనుక నేను వచ్చినట్లయితే సో ఈ ఆప్షన్ ఉండట్లేదు. అంటే అక్కడ డబుల్ రోడ్ కదా, సో ఆపోజిట్లో వెళ్ళడానికి ఆప్షనే లేదు, 1 way. సో వెహికల్స్ మూవ్ అయితే మూవ్ కావాలి, లేకపోతే లేదు. ఇలాంటి రోడ్లో వస్తే ఇదే మనకి అడ్వాంటేజ్. సో సింగిల్ రోడ్ ఆపోజిట్ లో ఖాళీ ఉన్నప్పుడంతా మనము ఓవర్టేక్ చేసుకొని పోతా ఉండొచ్చు. ఈ జంక్షన్ వల్ల చాలా ఎక్కువ జామ్ అవుతుంది, ఎందుకంటే చాలా నేరో రోడ్ ముందుకునేది. ఇక్కడ నుంచి ముందుకు చాలా నేరో రోడ్ అండి. 2 vehicles అట్ ఏ టైం పోవడం చాలా అంటే చాలా ఇరుకులా ఉంటుంది. సో అందుకే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యేది. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం కాస్త రిలీఫ్. ఆటో నా జర తొందరగా పోవే. మళ్ళీ ఇక్కడి నుంచి ట్రాఫిక్ మొదలవుతుంది. సేమ్ ఆపోజిట్ లో వెళ్ళు, సందుల్లో గొంతుల్లో దారి దొరికిన చోటుల్లో వెళ్ళు. ఇప్పుడైతే ఆపోజిట్ లో పోవట్లేదు, కానీ లెఫ్ట్ లో పోతున్నాను. ఇది కూడా చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే
సెంటర్ లో ఎవడు పడితే వాడు ఎలా అంటే అలా వచ్చేస్తాడు. వచ్చినాడు అనుకోండి గోవిందా గోవిందా ఏం లేదు, కానీ చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఎందుకైనా మంచిది కదా, ఫోటోస్ ఉంటే పటక్కని కింద పోతుంది. ఏదో రకంగా 2 వీలర్ ఆపోజిట్ లో పోవచ్చును. మీరేంద్రా మీరు కార్లో వాళ్ళంతా ఇలా నొక్కితే వెళ్ళారా, ట్రాఫిక్ లో అంతా జామ్ చేసి పెడతారు కదంటారా మీరు. కనెక్టెడ్ టు సజ్జాపుర రోడ్. ఇంకా ఇక్కడి నుంచి ఆఫీస్ వెళ్ళడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. 60 to 70% జర్నీ తొందరగా అయిపోతుంది, మిగతా 40% జర్నీనే చాలా టైం తీసుకునేది. అబ్బా ఫుల్ ఖాళీ ఖాళీ. కమాన్ బాయ్స్. 342 F 1 2 3 ఏం క్రా ఒకేసారి 3 బస్సులు. నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి బెడండూరు దాకా జామ్ ప్యాక్. కూడా ఎప్పుడు ఈ మెట్రో కన్స్ట్రక్షన్ అవుతుందో కంప్లీట్, ఇప్పుడు ఈ ట్రాఫిక్ జామ్ అంతా సరిపోతుందో తెలియదండి. ఇట్స్ 10:30 now. సో దిస్ ఈస్ బెంగళూరు ట్రాఫిక్ జామ్ అండి. చల్లగా ఉంటేనే వేడెక్కిపోతుంది అంత జామ్. ఓకే, ఇంకా ఈ జామ్ లో నేను రీచ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ ఇంకా 5 to 10 minutes పడుతుంది. సో ఇక్కడికే ఈ వీడియోని నేను క్లోజ్ చేస్తానండి. వీడియోకి లైక్ వేసుకోండి, అలాగే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ తో పాటు వస్తూ ఉంటాను. సీ యూ, టేక్ కేర్, టాటా, బై బాయ్.